ఉత్తరప్రదేశ్ అమేథీలోని కర్గాపూర్ గ్రామానికి చెందిన సర్వేంద్ర విక్రమ్ సింగ్ సుఖం కంటే ధైర్యాన్ని ఎంచుకున్నాడు. ఒకప్పుడు ఇప్కోలో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సర్వేంద్ర స్థిరమైన ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలి తన సొంత పర్యావరణ అనుకూల సిరామిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఒక మట్టి ఉత్పత్తులను తయారు చేసే చిన్న ఫ్యాక్టరీని చూసినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ఆ ఆలోచనతో ప్రేరణ పొంది సొంతంగా ఏదైనా చేయాలనే కోరికతో ఇతను ఇలాంటి వెంచర్ను స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. తన గ్రామంలోని ప్రజలు అతని నిర్ణయాన్ని ఎగతాళి చేసినప్పటికీ సర్వేంద్ర వదులుకోలేదు. బదులుగా అతను ఖాదీ గ్రామ పరిశ్రమల శాఖను సంప్రదించి గ్రాంట్ పొందాడు మరియు తన ఫ్యాక్టరీని మొదటి నుండి స్థాపించాడు. నేడు సర్వేంద్ర ఫ్యాక్టరీ టిఫిన్ బాక్సులు, కుక్కర్లు, వాటర్ బాటిళ్లు వంటి విస్తృత శ్రేణి మట్టి ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తుంది. అన్ని పూర్తిగా సహజమైనవి మరియు పర్యావరణ అనుకూలమైనవి. అతని వ్యాపారం ఇప్పుడు అతనికి ప్రతి నెల 50 నుంచి 60 వేల రూపాయల వరకు నికర ఆదాయాన్ని సంపాదిస్తుంది మరియు అతను తన గ్రామంలో 4 నుంచి 5 మందికి శాశ్వత ఉద్యోగాలను సృష్టించాడు. స్వయం సహాయక బృందం ద్వారా అతను తన పరిధిని విస్తరించాలనుకుంటున్నాడు మరియు సపోర్ట్ నెట్వర్క్ ను కూడా నిర్మించాలనుకుంటున్నాడు. అతని కల ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడం. సర్వేంద్ర సందేశం స్పష్టంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంది. కేవలం ఉద్యోగాల వెంట పరిగెత్తకండి, వాటిని సృష్టించండి. మీ ఆలోచనలపై అంకిత భావం, నమ్మకంతో ఏదైనా సాధ్యమే. అట్టడుగు స్థాయి వ్యవస్థాపకత నిజమైన మార్పును తీసుకురాగలదని మరియు విజయం ఎల్లప్పుడూ పెద్ద నగరాల్లో ప్రారంభం కానవసరం లేదని అతని ప్రయాణం రుజువు చేస్తుంది.